అంటున్నాను. టైం అయిపోయింది, అర్థమవుతుంది. నాకు హింట్ ఇచ్చావు. స్వామి శరణం. వేదిక పైన ఉన్న జనసేన కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారికి, పెద్దలు దొండపాటి సత్యంబాబు గారికి, మరొక పెద్దలు పంతం కొండలరావు గారికి, ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం యొక్క ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గారికి, వేదిక పైన ఉన్న కూటమి అతిరథ మహారథులకు, వేదిక ముందున్న కూటమి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పాలక మండలి సభ్యులకు, అభిమానులకు, శ్రేయభిలాషులకు పేరు పేరున నమస్కారం. మీడియా వారికి కూడా నమస్కరించుకుంటూ, ఈ యొక్క కమిటీ వేసేటప్పుడు అనేక సందర్భాల్లో చర్చించుకుంటూ వచ్చాం. పాలక మండలి వేసేటప్పుడు ఒకటి, కూటమి ప్రభుత్వంగా రాజకీయంగా ఒక గౌరవం దక్కే విధంగా కార్యక్రమం చేయడం అనేది మొదటి అంశం అయితే, రెండవ అంశం ఇప్పుడు కూడా చెప్తా ఉంటాను, నగరంలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాల్ని గౌరవించవలసిన బాధ్యత అధికారంలో ఉన్న వారికి ఉంటుంది. అది గౌరవించగలిగితే అధికారం వచ్చినా కూడా గౌరవించే పెద్ద మనసుతో ఉన్నారు అంటే వాళ్ళందరూ మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి కూటమిగా మనందరం కూడా సాంప్రదాయాన్ని గౌరవిస్తూ, పెద్దలందరినీ కూడా గౌరవించుకుంటూ, గత దశాబ్దాలుగా జరుగుతున్న సాంప్రదాయాన్ని కొనసాగించే కార్యక్రమాన్ని మనం చెయ్యాలి అని అనేక సందర్భాల్లో చెప్పాను. అనేక సందర్భాల్లో కూటమి యొక్క సహకారంతో చేసుకుంటూ వస్తా ఉన్నాం. అనేకమైన ఎండోమెంట్స్ కమిటీలు వేసుకుంటూ వచ్చిన ఇక్కడ మనకి ఒక విచిత్రమైన సంఘటన, అంతా కావాల్సిన వాళ్ళే కానీ కూటమిగా గౌరవం ఇవ్వాలి, కూటమిగా గౌరవం కోరుకుంటారు. ఆ కూటమిగా గౌరవం ఇస్తూ వారి యొక్క గౌరవం తప్పకుండా చూసుకోవాల్సిన కార్యక్రమం చేయాలి అని అన్నప్పుడు, మరి ఈ యొక్క సమీకరణలు ఇచ్చా జనసేన వారికి ఇచ్చినప్పుడు, జనసేనలో ఇచ్చే అభ్యర్థిని కూడా ఎంచుకున్నప్పుడు అనేక విధాలుగా చర్చించుకొని చివరాఖరిగా వైవిడి ప్రసాద్ గారు అయితే అర్హులు, ఆయనకి జనసేన తరపున బాధ్యతలు ఇవ్వాలని చెప్పి ఒక తొలి నిర్ణయానికి వచ్చిన తర్వాత, డైరెక్టర్లుగా ఇచ్చేటప్పుడు కూడా పేర్లు ప్రస్తావించడం అప్రస్థానమైన కొంతమంది ఉన్నారు. చూడడానికి 30-40 సంవత్సరాల సీనియారిటీ ఉన్న ఇలాగ ఒక డైరెక్టర్గా కూడా గుర్తింపు దక్కని వ్యక్తులు కూడా ఈ రోజు మనం కొంతమందిని ఈ రోజు ఈ కమిటీల ద్వారా గుర్తించుకోవడం జరుగుతూ ఉంది. అది శాపమో లేకపోతే గ్రహణమో కానీ ఈ నియోజకవర్గానికి పట్టింది. కూటమి రావడంతో గ్రహణం వేడింది. అన్ని కమిటీలు కూడా వేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇప్పటికీ 6 కమిటీలు వేశాం. ఇందాకే నోటిఫికేషన్ వచ్చింది. కోటిలింగాల దేవస్థానం, మార్కండేయ దేవస్థానం చందా సత్రం గౌతమి జీవకారిణి సంఘానికి నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన 15 రోజులకి ఈ 4 కమిటీల్లో కూడా జీవోల రూపంలో అతి దగ్గరలో అనౌన్స్ అవబోతా ఉందని కూడా ఈ సందర్భంగా చాలా గర్వంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు సోవలమ్మ తల్లి దేవస్థానం, అలాగే సత్యనారాయణ స్వామి దేవస్థానం, వేణుగోపాల స్వామి దేవస్థానం, ఈ 3 కమిటీలు అతి దగ్గరలో జీవో రాబోతా ఉన్నాయి. ఇంకా మిగిలింది హితకారిణి కమిటీ, అది కూడా కమిటీ వేశాం. ఎన్ఓసీలైన గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఒక 20 రోజుల్లో జీవో కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే 14 కమిటీలు వేసుకున్నాం. సుమారుగా 140 మంది కూటమి సభ్యుల్ని గౌరవించుకోవాలి. ఎందుకంటే రాజకీయంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గౌరవాన్నే కోరుకుంటారు. ఆ గౌరవం మన పలకరింపులో రావచ్చు, ఆ గౌరవం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఒక పదవితో గుర్తింపు కావచ్చు, ఆ గౌరవం కూటమిగా ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు రావచ్చు. అంటే రాజకీయంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ గౌరవాన్ని కోరుకుంటారు. ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల పైన ఉందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రతి అంశంలో గుర్తించి గుర్తెరిగి ముందుకెళ్లాలని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ తప్పకుండా ఇదే ఆలోచనతోటి ముందుకెళ్దాం.
కూటమిగా మనందరం కూడా ఒక ఐక్యతతో ముందుకు వెళ్తా ఉన్నాం, వెళ్ళాలి కూడా. నేను పదే పదే చెప్తా ఉంటాను, కూటమి అన్నది ఈ రోజు దాకా ఎండోమెంట్స్ కమిటీ రాష్ట్రంలో అనేకమైన నియోజకవర్గాల్లో ఇంకా కసరత్తులు చేస్తా ఉండగా మనం ఒక పండుగ వాతావరణంలోని ప్రమాణ స్వీకారాలు చేస్తా ఉన్నాము అంటే మిగతా చోట కసరత్తుల్లోనే ఉన్నారు, మనం ప్రమాణ స్వీకారాలు కమిటీల అనౌన్స్మెంట్లో ఉన్నాం. కారణం తెలుగుదేశం బీజేపీ జనసేన కలయికతోటి వెళ్తా ఉంది. ఈరోజు తెలుగుదేశం ఏదో మేము ఇన్నే తీసుకుంటాం మీరు ఇన్నే తీసుకోవాలని కాదు, తీసుకుంటున్నాం, మన హక్కుగా అన్ని కోరుకుంటా ఉన్నాం, హక్కుతో పాటు అర్హత ఉన్న వాళ్ళని ఇస్తా ఉన్నాం, సామాజిక సమీకరణలు చూస్తా ఉన్నాం, మహిళా రిజర్వేషన్లు చూస్తా ఉన్నాం, అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ ప్రక్రియలోని ఉంటాయి అక్కడక్కడ చిన్న చిన్న బాధలు ఇబ్బందులు ఉంటాయి. నేను వాళ్ళందరినీ కోరేది ఒకటే, ఈ కమిటీ 2 సంవత్సరాల్లో ఉంటది. 140 మందికి అవకాశాలు ఇచ్చుకున్నాం. అతి దగ్గరలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి, అక్కడ కొంతమందికి అవకాశాలు ఇస్తాం. మరలా 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పటి మాదిరిగా 14 నెలలు కాదు, 2 సంవత్సరాలు అయిన వెంటనే 4-5 నెలల్లోనే మరలా 14 కమిటీలు కూడా కొత్త కమిటీలు వేసే బాధ్యత మీ శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాం. కష్టమైన పనైనా చేస్తాం, చేసి తీరుతాం. నేను ఈ కమిటీలు వేస్తాము, తప్పకుండా అందరినీ గౌరవించాలి, గుర్తిస్తాం అన్నప్పుడు చాలా మంది లోపల నవ్వుకున్నారు. రాజమండ్రికి ఇది ఒక గ్రహణం, కమిటీలు వేయగలుగుతావా, వేయనిస్తారా, జరుగుతారా? అలాగని జరగకూడదని కొంతమంది వేచి చూశారు కూడా. జరగకూడదు, బీజేపీ జనసేన టీడీపీ మధ్యన లొకలొకలు అన్ని వచ్చేయాలి, ఇవేవి అవ్వకూడదు అనుకున్నారు. కానీ పైన ఉన్నవాడు ఉంటాడు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, మంచి తలిచి ఒక అడుగు ముందుకు వేస్తే, నువ్వు చేసే దాంట్లో నిస్వార్థం ఉంటే, చెయ్యాలనుకున్నది మంచి అయితే పైవాడు నీతో 4-5 అడుగులు ముందుకు వేయిస్తాడని చెప్తా ఉంటాను. అది జరుగుతూ ఉంది. నేను నిస్వార్థంగా చేస్తా ఉన్నాం, అవినీతి రహితంగా పనిచేస్తా ఉన్నాం, స్వార్థం లేదు. మరలా చెప్తున్నాను ఆన్ రికార్డు, నాకు జై ఆదిరెడ్డి అనడం వల్ల పదవులు పడవు, జై ఆదిరెడ్డి అని అనకుండా ఉండడం వల్ల పదవులు వచ్చేవు. పార్టీకి విధేయులుగా పనిచేసి కూటమికి అంకిత భావంతో పనిచేసే వాళ్ళందరినీ తప్పకుండా గుర్తిస్తాం, గౌరవిస్తాం, ముందుకు తీసుకువెళ్తాం. దాంట్లో నో సెకండ్ థాట్. అందరినీ గౌరవిస్తాం, సీనియర్ని గౌరవించుకుంటాం, జూనియర్ని ప్రోత్సహిస్తాం, వాళ్ళతో వీళ్ళని గౌరవించుకుంటూ కూటమికి భవిష్యత్ అన్నది వీళ్ళొక నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం కూడా తీసుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి వైవిడి ప్రసాద్ గారు చెప్తా ఉన్నా, మనకన్నా సీనియర్లు ఉండొచ్చు, మనకన్నా జూనియర్లు ఉండొచ్చు, మనకన్నా అర్హత కలిగిన వారు ఉండొచ్చు, రాజకీయంగా అనేకమైన సమీకరణలు ఉండొచ్చు. కానీ మీకు దక్కిందేనంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారం ఎంతైతే ఉందో ఆ దేవుని యొక్క ఆశీస్సులు మీ అందరిపైన ఉంది అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఆ దేవుని యొక్క ఆశీస్సులతోటి మీరు పొందుతున్న పదవులకి గౌరవం తేవాలి. భక్తులు ఎవరైతే వస్తా ఉన్నారో వాళ్ళందరూ సంతృప్తి చెందాలి. ఆనందంతో ఎవరైతే వచ్చినారో భక్తి శ్రద్ధలతో ఒక విధమైన ఆనందంతో సంతృప్తితో బయటికి వెళ్ళే విధంగా పాలక మండలి అందరూ కూడా ప్రవర్తించాలి. మీ సమయాన్ని కేటాయించాలి. పదవి దక్కితే సరిపోదు, మన పేరుతోటి ఒక విజిటింగ్ కార్డ్ వేసుకొని నీ డైరెక్టర్ అంటే అవ్వదు. పార్టీ అన్ని గుర్తిస్తా ఉంది, పార్టీలు అన్ని చూస్తా ఉన్నాయి. పదవులు దక్కిన వాళ్ళు ఎంత పని చేస్తా ఉన్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటారు. కాబట్టి దక్కిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీ పనులు మానుకొని రోజంతా అక్కడ కూర్చొని చేయమని అట్లా చేయవలసిన కార్యక్రమం చెయ్యండి, చేయాల్సిన సమయంలో చెయ్యండి. ఏదైతే మీ కూటమి నాయకత్వం కోరుకుంటా ఉందో ఆ కార్యక్రమాన్ని చెయ్యాలని కోరుకుంటూ, అలాగే పెద్దవారు శ్రీ నిమిత్స వెంకటేష్ గారు, కవి గారు, వారి యొక్క అమ్మగారి జ్ఞాపకార్థంగా, వారి యొక్క అమ్మగారు సుబ్బలక్ష్మి గారి యొక్క జ్ఞాపకార్థంగా ఈ యొక్క దేవస్థానం గుడి ప్రహరీ ఏదైతే శిథిలావస్థ పరిస్థితిలో ఉందో అది పునర్నిర్మాణం చేసే ప్రక్రియలో వాళ్ళ తల్లి సుబ్బలక్ష్మి గారి యొక్క జ్ఞాపకార్థంగా కవి గారు ₹1,00,000 డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చారు. ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ
మీ యొక్క ఆశీర్వచనలు మీలాంటి ఎంతో మంది దాతల యొక్క సహకారం కూడా ఈ గుడికి ఇవ్వాలని, గుడి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి సుమారు 9 అవుతా ఉంది. మీటింగ్లు అంటే 6 కంటే 7, 8 మాట్లాడేవారు నచ్చినా నచ్చకపోయినా చాలు మాట్లాడింది. సీరియల్స్ టైం అవుతా ఉంది, కుళాయిలు పట్టుకునే టైం అవుతా ఉంది, భోజనాలు వండాలి, భర్తలు వేచి చూస్తారు. భోజనాలు వండవమ్మా, భర్తలు వేచి చూస్తారు. భర్తలు ఉన్నవారు, మగవారు ఉన్నవారు ఇక్కడ వారికి వేరే వేరే కార్యక్రమాలు ఉంటాయి. వారికి చాలా కళాకారులు ఉంటారు, ఇక్కడ మంచి మంచి ఆటగాళ్ళు ఉంటారు, కళాకారులు ఉంటారు, వాళ్ళ కార్యక్రమాలు ఆడుకుంటాయి. ఇవన్నిటిని నడుమ 9 వరకు ఇక్కడ ఉన్నారు అంటే కూటమి నాయకత్వం తరపున మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తా ఉన్నాం. అంటే స్వామిమాల్లో చెయ్యొచ్చో లేదో తెలియదు. గతంలో కూడా స్వామిమాల్లో నన్ను ఒకసారి మిస్లీడ్ చేసి నాకు బురిడి కొట్టించేశారు. అందుకే ముందే చెప్పేస్తున్నాను, స్వామిమాల్లో ఉంటూ ఈ మాట అనొచ్చో లేదో తెలియదు. కానీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియచేస్తూ మీరు చూపించిన అభిమానం, ప్రేమ కూటమి ఎప్పుడు కూడా మరవదు. బాధ్యతగా వెళ్తా ఉంది కూటమి. మా బాధ్యత మాకు తెలుసు, ఎప్పుడు కూడా విస్మరించమని చెప్పి మీకు మరొక్కసారి తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇందాక కరగాలని వేణుగారు వెళ్ళిపోతున్నారు. ఆయన ఏ మీటింగ్ వచ్చినా గంటలో ఆయన మాయనైపోతారు నాకు తెలుసు. కానీ ఈరోజు వెళ్ళిపోతున్న ఆయన్ని బలవంతంగా కూర్చోబెట్టాను. ఆయనకి ఫోన్లు వస్తాయి. కూర్చోపెట్టడానికి గల కారణం ఏంటంటే ఆయన పుట్టినరోజు బాబు ఈ రోజు నేను కరగాని వేణుగారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడానికే ఇక్కడ పిలవడం జరిగింది. మరొక్కసారి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. పాలక మండలి సభ్యులందరికీ కూడా అభినందనలు, అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్.